పవన్ కళ్యాణ్ సార్ అభిమానులు, అదే సినీ రంగ తల్లి బిడ్డలందరూ ఒక చోట ఇక్కడ కూడడం, అదేవిధంగా కొత్త రంగుల ప్రపంచం అనే కొత్త సినిమాని డైరెక్ట్ చేసినటువంటి అన్నయ్య సమానులు పృథ్వీరాజు గారు, అదేవిధంగా ఈ ట్రైలర్ని కొద్ది రోజుల క్రితం మా బాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు టీజర్ లాంచ్ చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటే అలాంటి సందర్భాలు బాస్తో ఉండాలి, బాస్తో నేను పనిచేయాలి అని చిన్న బాధ ఉండిపోయింది. కానీ అది జరుగుతుంది, ఆ తర్వాత రివీల్ చేస్తా విషయం. అయితే ఇప్పుడు మరొకసారి మీ ముందుకి కొత్త రంగుల ప్రపంచం టీజర్ లాంచ్ చేస్తున్నాం. లెట్స్ వాచ్ అండ్ ఎంజాయ్ ప్లీజ్. ఈ కొత్త సంవత్సరంలో మన కొత్త సినిమా కొత్త రంగుల ప్రపంచం పేరే చాలా చాలా అద్భుతంగా ఉంది. మన అంతా ఉండేది ఒక కలర్ఫుల్ వరల్డ్ అని చెప్పడం చాలా చాలా బాగుంది. చాలా వరకు ఫంక్షన్స్కి జనం తక్కువ ఉంటారు. ఈ ఫంక్షన్ హాల్ ఎలా అయితే హౌస్ఫుల్ అయిందో జనవరి 20 నుంచి కూడా థియేటర్స్ కూడా అలాగే హౌస్ఫుల్ కావాలి మనస్ఫూర్తిగా. చాలా సినిమాలు యాక్ట్ చేసిన ఆ ఫంక్షన్స్కి మేము వెళ్ళాం కొన్ని కారణాల వల్ల. సినిమాలో యాక్ట్ చేయకపోయినా మేము ఇక్కడ ఉన్నాము అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆ వెనకున్న వ్యక్తి ఎవరు అని. అంత గొప్ప వ్యక్తిత్వం, మంచి మనసున్న వ్యక్తి మా అన్నగారు, మీ అందరి సుపరిచిత నటులు పృథ్వీరాజ్ అన్నగారు. ఆల్ ది వెరీ బెస్ట్. చాలా చాలా గొప్ప వ్యక్తి అని చెప్పడానికి ఇది ఒకటి నిదర్శనం. సినిమాలో లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అంతా ఉన్నాము అంటే ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ పృథ్వీరాజ్ గారు. మన సినిమాల్లో యాక్ట్ చేస్తాం, సినిమాలో డబ్బులు సంపాదిస్తాం, డబ్బులు సంపాదించి రియల్ ఎస్టేట్లో పెడతాం, లేకపోతే ఇంకొక చోట పెడతాం. కానీ సంపాదించిన డబ్బు మళ్ళీ సినిమాల్లోనే పెట్టాలి, దీనివల్ల ఒక 500 కుటుంబాలు బాగుండాలన్న మంచి గొప్ప మనసున్న వ్యక్తి పృథ్వీరాజ్ గారు. అన్నగారు చాలా చాలా సూపర్. ఇలాగే శీలు గురించి చెప్పారు అందరూని, బాగా యాక్ట్ చేసింది అని, బాగా డ్యాన్స్ చేశారని చెప్పేసి. బ్యాక్గ్రౌండ్ ఏంటండి? ఆ బ్యాక్గ్రౌండ్ ఉంటే నటించదా? ఆ బ్యాక్గ్రౌండ్ ఉంటే డ్యాన్స్ చేయదా? విష్ ఆల్ ది. నమస్కారాలు. 30 ఏళ్ళుగా ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు. 30 ఏళ్ళుగా నాకు చాలా సన్నిహితంగా స్నేహంగా ఉన్నారు. నా సహోదర సమానులు పృథ్వీరాజ్ గారు ఫస్ట్ టైం దర్శకత్వం చేస్తూ నిర్మించిన చిత్రం కొత్త రంగుల ప్రపంచం. బంగారు నిధిని ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. దీని నిర్మాత అయిన శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పుడు కో డైరెక్టర్గా వచ్చిన మన గౌతమ్ రెడ్డి గారు, కమల్ గారు, వీళ్ళందరితో కలిసి నేను ఇంకో మంగంపల్లి సినిమాలు చేస్తున్నాం, మేమిద్దరం చేస్తున్నాం. ఈ చిత్రం కొత్త రంగుల ప్రపంచం సంచలన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా మిత్రుడికి నెక్స్ట్ గొప్ప దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు రావాలి, ఆయన చిత్రంలో నేను ముఖ్య పాత్ర చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. ఈ చిత్రం అద్భుత విజయం సాధించాలని హృదయపూర్వకంగా కోరుకున్నాను. ఈ అవకాశం నాకు కల్పించినందుకు మిత్రులు పృథ్వీ గారికి, ఈ చిత్ర నిర్మాతలు దాసరి పద్మరేఖ గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, చంద్ర గారికి, తదితరులందరికీ ఐ విష్ యూ ఆల్ బెస్ట్ ఆఫ్ లక్. ఈ సినిమా సెన్సేషనల్ హిట్ కావాలని ఐ విష్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ అండి. సార్ వాట్ నాట్ మీరు ఆర్టిస్ట్గా ఆల్రెడీ ప్రూవ్డ్. మా చేత అన్ని డాన్స్లు వేయించారు, యాక్టింగ్ చేయించారు. వాట్ నాట్, యువర్ ఏ ట్రూ జెంటిల్మెన్ సార్, ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఈ మూవీలో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు, నన్ను నేను ప్రూవ్ చేసుకున్నానని, ఆడియన్స్కి ఏదైతే కావాలో, ఆడియన్స్కి కావాల్సింది జనరల్గా అన్నీ మాస్ మసాలా కానీ, డాన్స్ కానీ, ఫైట్స్ కానీ, యాక్టింగ్ స్కిల్స్ అన్నీ కావాలి. అన్నీ నేను మనస్ఫూర్తిగా ఇచ్చానని నేను కోరుకుంటున్నానండి. అండ్ ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడాలండి. పద్మరేఖ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ కృష్ణారెడ్డి గారు ఫర్ ఎంకరేజింగ్ న్యూ టాలెంట్. కొత్త వాళ్ళంటే ఎలా చేస్తారు, సరిగా చేస్తారా లేదా, అందరికీ డౌట్స్ ఉంటాయండి. బట్ యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్స్ లాగా మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్లో సో మచ్ ఆఫ్ హడల్స్ వైల్ డూయింగ్ ప్రొడక్షన్, బట్ స్టిల్ పద్మరేఖ గారు ఎక్కడ గివ్ అప్ ఇవ్వలేదు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్. అండ్ నా మూవీ గురించి మాట్లాడాలంటే 2024 సంక్రాంతి సందర్భంగా కొత్త రంగుల ప్రపంచం రిలీజ్ అవబోతుందండి. January 20 రిలీజ్ అవబోతుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఏజ్ ఫ్యాక్టర్ ఏమీ లేదండి. ఇది ప్రాపర్ హారర్ మూవీ కాదు, ప్రాపర్ యాక్షన్ మూవీ కాదు, అన్నీ ఉన్నాయండి. హారర్ ఉంది, యాక్షన్ ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఉంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ వచ్చి మనస్ఫూర్తిగా హ్యాపీగా ఎంజాయ్ చేసి చూడాల్సిన ఫిల్మ్. అందరికీ డెఫినెట్గా నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా మీరు మా సినిమా చూడొచ్చని కాన్ఫిడెంట్గా చెప్తున్నానండి. అంత బాగా చూపించారు. కమింగ్ టు అవర్ కో డైరెక్టర్స్ కమల్ గారు అండ్ గౌతమ్ గారు, సార్ యువర్ బ్యాక్ బోన్ టు అస్. ఒక వన్ వర్డ్లో చెప్పాలంటే యువర్ బ్యాక్ బోన్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్, థ్యాంక్ యూ ఫర్ పుషింగ్ ద లిమిట్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈ సంక్రాంతికి వచ్చే ఫుల్ ప్యాక్డ్ ఫిల్మ్గా మేము భావిస్తున్నాం. అందరూ వచ్చి మీ బ్లెస్సింగ్స్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. కొత్త వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సమ్ ప్రొడ్యూసర్ కొడుకో లేదా సమ్ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళు వస్తూ ఉంటారండి. బట్ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. మా ప్రొడ్యూసర్స్ ఫస్ట్ స్టార్ట్ చేశారు అది. థ్యాంక్ యూ సో మచ్. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇప్పుడు ఇక్కడ నేను మాట్లాడుతున్నానంటే ఆల్ బికాస్ ఆఫ్ అవర్ ప్రొడ్యూసర్స్. మీకు తాగుబోతు రమేష్ గారు ఎలా పరిచయం అంటే ఏమన్నా పెద్ద క్వశ్చన్ అలా అడిగేవంటే అలా కాదండి. మీరేమో ఎక్కడో తాడేపల్లి కూడా ఉన్నారు, ఆయనేమో ఎక్కడో కొత్త కూడా ఉంటారు. అవునా, అక్కడ బొగ్గు కార్మికుల దగ్గర నేను బండి తోలేవాడు. నేను గోదావరి గనిలో నేను జీప్ డ్రైవర్ అన్న. అవునా, లేకపోతే నీకు ఎందుకు అయినా ఫ్రెండ్షిప్ ఎల్లలు ప్రపంచాలు దాటినా కూడా స్నేహమే. బాగా నేను ఎప్పుడైనా సరే రమేష్ ఏ సినిమా చేసినా సరే దౌర్భాగ్యం ఏంటంటే నంది అవార్డులు జరగలేదు. లేకపోతే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాకి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది నంది అవార్డు. ఆ నంది అవార్డులు ఇంకా ఆ పాత నందులతో పాటు 10 నందులు వారింటికి చేరాలని కొత్త సంవత్సరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎక్కడో పాపం చాలా దూరంలో ఉండి షూటింగ్లో అన్న నువ్వు పిలవక్కర్లేదన్నా 10 సార్లు ఫోన్ చేయగలదు, నేను వస్తాను అని చెప్పారు అని అనుకున్నాను అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. పృథ్వీ అన్న గురించి అందరికీ తెలుసు. 30 years ఇండస్ట్రీ. ఇంకో 10 సంవత్సరాల తర్వాత కూడా ఆయన 30 years ఇండస్ట్రీ. ఇంకో 30 సంవత్సరాల తర్వాత కూడా అన్నగారు 30 years ఇండస్ట్రీ. ఓకే, అంటే కమెడియన్గా మీ అందరికీ తెలుసు. ఆయన గురించి మాట్లాడే అంత పెద్ద కమెడియన్ ఏం కాదు నేను. కానీ ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తాడు రంగుల ప్రపంచం. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చి ప్రభాకర్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది ఆయన జేబులో. చాలాసార్లు చెప్పిండు. నాకు తెలిసి ఒక పేరు వచ్చిన తర్వాత ఎవరైనా ఆదరించినా, ఎవరైనా సాయం చేసినా ఎవరు పట్టించుకోరు, మర్చిపోతారు. అలాంటిది ప్రభాకర్ రెడ్డి లేకపోతే నేను ఈరోజు లేని తమ్ముడు అంటుంటాడు. అందుకు లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోలేనన్నా. ఆయనను మీ అమ్మ నాన్న తర్వాత నీ జీవితంలో ఆయనే ఉంటాడు. అది నేను చాలాసార్లు విని షాక్ అయ్యాను. మీరు చాలా పెద్ద కమెడియన్ అన్న. డైరెక్టర్గా కూడా అంత పెద్ద డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. మీకు పృథ్వీ గారు 35 ఇండస్ట్రీగానే తెలుసు, కానీ మన స్క్రీన్లో చూపించారు ఎన్టీ రామారావు గారులా ఉంటారు అని. ఉండటమే కాదండి, ఎన్టీ రామారావు గారితో కొన్ని సంవత్సరాలు వారితో స్నేహం చేసి వారితో నడిచారు. ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు విజయ నిర్మలమ్మ గారికి పాండురంగ మహత్యంలో కస్తూరి తిలకం దిద్దారు ఆయన. ఆమె మన ప్రపంచంలోనే లేడీ డైరెక్టర్గా కొన్ని 100 చిత్రాలు తీసి వరల్డ్ రికార్డు సృష్టించారు. అటువంటి వ్యక్తితో మహానుభావుడు ఉన్నాడు అంటే మరి ఆయనకి ఎంత వెలుగు వస్తుంది అనేది మనం గుర్తించవచ్చు. మరి అటువంటి ఎన్టీ రామారావు గారితో కొన్ని సన్నివేశాల్లో రెస్ట్ ఇవ్వడానికి వారు కొన్ని సన్నివేశాల్లో కూడా నటించారు. ఇప్పుడు మీరు చూస్తే తెలుస్తుంది, మన పృథ్వీ గారు కొన్ని నడక కానీ మాట తీరు కానీ మనకి ఎన్టీ రామారావు గారికి పిలుస్తారు. ఆయన ఎవరన్నా కనిపిస్తే హలో బ్రదర్ బాగున్నావా, ఏం చేస్తున్నావు అనేవారట. సేమ్ ఈయన కూడా అదే అంటారు. అలాగా నేను తాడేపల్లిగూడెం వాస్తవం నవ్వినందుకు, మా పృథ్వీ గారు తాడేపల్లిగూడెం అవినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఈ రూపాన్ని తీసుకొచ్చినటువంటి మరి మొట్టమొదటిగా మా రాజశేఖర్ గారికి చెప్పుకున్నారు ఆయన గురించి. నేను చెప్పుకోవాలి, నాకు ఈ రూపం రావడానికి, నేను శోభన్ బాబుగా ఇండస్ట్రీలో రావడానికి కారణం ఆయన. ఎందుకు అంటే టైటానిక్ అంతర్వేదిలో అమలాపురం అనే మూవీ తీస్తున్న సమయంలో ఆ గోదావరి మాత ఆ
చల్లని ఒడిలో మేము మూవీ తీస్తున్నాం. తలుపులమ్మ ఆశీర్వాదంతో వారు పుణ్య దంపతులు అయ్యారు అక్కడ. ఆ తల్లి ఆశీస్సులతో ఇవాళ ఈ సినిమా తీయటానికి ఆ తల్లి ఆశీస్సులే. మరి అక్కడ నేను ఒక కాకినాడ వాస్తవ్యులు విశ్వేశ్వరరావు గారు, ఏమని మీరు శోభన్ బాబు లాగా ఉన్నారు అన్నాడు ఆయన. నేను దాన్ని తక్కువగా తీసుకుని రింగు పెట్టి గెటప్లో వస్తే మొట్టమొదటిగా ఆ మహానుభావుడి నోటితో అచ్చు శోభన్ బాబు లాగా ఉన్నావురా అన్నాడు ఆయన. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళినా శోభన్ బాబు గారు ఆశీస్సులతో ఇంత. అలాగే ఎన్టీ రామారావు గారు శోభన్ బాబు గారిని తీర్చిదిద్దిన ఆయన కూడా ఎన్టీ రామారావు గారి ఆశీస్సులు మా గురువు గారు పృథ్వీ గారికి ఉండాలని, ఈ సినిమా సక్సెస్ అవ్వాలని, యువ ఈ హీరో గారికి మరింత మంచి కొత్త బ్యానర్స్, పేరున్నటువంటి మైత్రి కానీ ఇటువంటి బ్యానర్స్ నుంచి ఆఫర్స్ వచ్చి వారు మరిన్ని మూవీస్లో హీరోయిన్గా నటించాలని కోరుకుంటూ ఈ మూవీని మరింత ముందుకు తీసుకెళ్లాలని మీడియా మిత్రులకి నమస్కరిస్తూ తెలియజేస్తున్నాను. మేము చేసింది రూపాయి అయితే మీరు 100 రూపాయల వరకు చూపించేది మీరే. ముందుగా మీడియా పార్ట్నర్స్కి చాలా థ్యాంక్స్. మీరు ఇంతసేపు మా కోసం వెయిట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఇక్కడ వచ్చిన గెస్ట్ అందరికీ మనస్ఫూర్తిగా నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. బికాస్ మీ టైం మొత్తం లైక్ ఎంత పని ఉన్నా ఒక చిన్న సినిమా అని కూడా లైక్ ఎంకరేజ్ చేస్తూ ఇక్కడ దాకా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఫైనలీ కొత్త రంగుల ప్రపంచం టీమ్, యాక్చువల్లీ కంగ్రాచులేషన్స్. ఎందుకు అంటే మనమందరం ఎంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చామో లైక్ ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ కానీ యాక్టర్స్కి కానీ అందరికీ తెలుసు. సో మనందరికీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద January 20th మన మూవీ రిలీజ్ అవుతుంది. అండ్ ఫర్ షూర్ అది దేవుడి దయ వల్ల సక్సెస్ అవ్వాలనుకుంటున్నా. అండ్ డిఓపి సార్ శివ అన్న నన్ను ఇంత బాగా చూపించినందుకు అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ యూ ఫర్ దట్ అన్న. అండ్ కళాధర్ మాస్టర్, మధు అన్న అండ్ సత్యం సార్, మీరు లైక్ నాకు డాన్స్ వచ్చు కానీ ఇంత బాగా వచ్చని మీ ద్వారా నాకు బాగా తెలిసింది. బికాజ్ మీరు ఉండడం ద్వారా నేను ఇంత బాగా డాన్స్ చేశాను. అండ్ స్టన్ శ్రీ మాస్టర్, అసలు ఈ బాడీకి ఫైటింగ్ ఏంటో అనుకున్నాను, సార్ చేయించారు. బట్ దానికి కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి చాలా థ్యాంక్స్. బికాజ్ ఇది నా ఫ్యామిలీ. చెప్పాలంటే ఇది ఆర్టిస్ట్ అండ్ లైక్ ఎవరో వచ్చి వర్క్ చేస్తున్నట్టు కాదు, దే ఆల్ మై ఫ్యామిలీ లాగా అయిపోయారు. అండ్ మై కోఆర్టర్ క్రాంతి కృష్ణ, చాలా థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. అండ్ తేజు అక్క, మాధురి అక్క, లైక్ అక్క అన్న అని పిలుస్తున్నా అంటే మీకు అర్థమై ఉంటుంది ఇట్స్ లైక్ నా ఫ్యామిలీ ఏంటో. అండ్ ఫైనల్లీ రాజశేఖర్ అంకుల్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. లైక్ ఇప్పటి నుంచి కాదు, కొన్ని ఇయర్స్ నుంచి, లైక్ నేను ఆర్టిస్ట్ అవ్వకముందు నుంచి, లైక్ నా కాలేజ్ డేస్ నుంచే సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. లైక్ ఇలా మీరు సపోర్ట్ చేయడం వల్ల కొత్త వాళ్ళు ముందుకు వస్తున్నారు. అండ్ కమల్ సార్ అండ్ గౌతమ్ సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ లైక్ చాలా నేర్పించారు ఈ మూవీలో. లైక్ ఫస్ట్ డెబ్యూ మూవీ లాగా అనిపించలేదు, చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు. అండ్ చంద్ర అంకుల్. అండ్ ఫైనలీ ప్రొడ్యూసర్స్ లైక్ పద్మరేఖ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ కృష్ణారెడ్డి గారు, చాలా థ్యాంక్స్. అండ్ కృష్ణ తేజ, థ్యాంక్ యూ. నూకరాజ్ అంకుల్ గారు, ప్రతి ఒక్కరికి, రజనీ శ్రీకళ గారు, అరుణ కుమారి గారు, ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అండ్ ఫైనలీ మా ఫాదర్ గురించి చెప్పాలి. 30 years ఇండస్ట్రీ అని మీ అందరికీ తెలుసు. బట్ 30 years ఇండస్ట్రీ యాక్టర్లా మీరు ఇష్టపడుతున్నారు. యాజ్ ఎ డాటర్గా నేను ఇష్టపడ్డం కాదు, ఇట్స్ లైక్ వెరీ ఎమోషనల్ టు మీ. మా ఫాదర్కి నేను చాలాసార్లు ఒకటి చెప్దాం అనుకుంటున్నా కానీ నాకు టైం దొరకట్లేదు. దిస్ ఇస్ ద వెరీ బెస్ట్ మూమెంట్ అనుకుంటున్నా. నాన్న, ఐ లవ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. అండ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలండి. మా మూవీ అనేది ఒక బావిలో ఉన్న ఫ్లవర్స్ లాంటిది. అది బయటకు వచ్చింది. ఆ బయటికి కూడా చాలా మంది హ్యాండ్స్ ఇచ్చి, లైక్ ఏంటంటే రాఘవేంద్ర సార్ గారు, మోహన్ బాబు గారు, విష్ణు గారు, ప్రతి ఒక్కరు చాలా మంది మా మూవీని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ నేను రోజు దేవుడికి ఒకటి కోరుకుంటాను, ఏంటి దేవుడా నా మూవీ సక్సెస్ అవ్వాలంటే దేవుడు వచ్చి ఎప్పుడు ఏం చేయరు, కానీ దేవుడు రూపంలో వచ్చి చేశారు పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ గారు. మీ సపోర్ట్ వల్ల దేవుడు ఇచ్చిన ఒక వరం లాగా మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ గారు. మీరు మా ట్రైలర్ లాంచ్ చేసినందుకు చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ ఒక పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఒక యాక్టర్గా, నేను ఒక యాక్టర్గా చాలా పెద్ద ఫ్యాన్ని.
కానీ ఒక హ్యూమన్ బీయింగ్గా ఒక చిన్న సినిమాని ఇంత సపోర్ట్ చేస్తారని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. మా మూవీ చూసి ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారా మీ మూవీయా అన్నారు, బట్ పవన్ కళ్యాణ్ గారే కొత్త రంగుల ప్రపంచం ట్రైలర్ రిలీజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ గారు, అండ్ థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మీ వల్లనే నేను యాక్టర్ అయ్యాను. అండ్ ఈ మూవీ మా ట్రావెలింగ్లో చాలా మంది మా ఫ్యామిలీస్ లైక్ తేజు ఒక మధు అన్న ఫ్యామిలీ అండ్ మా మమ్మీ ఏం చేస్తే నాకే తేజు యొక్క మధు అన్న ఫ్యామిలీ అండ్ డాక్టర్ ప్రసాద్ గారి ఫ్యామిలీ, లైక్ దే ఆల్ లైక్ మా ఫ్యామిలీ అనమాట. మా ఫంక్షన్స్ ఉన్న ఏమున్నా ఫ్యామిలీ పక్కన పెడితే నన్ను ఒక కూతురు లాగా చూసుకున్నారు. అండ్ అంత కూతురులా చూసుకున్నారు కాబట్టి డెబ్యూ మూవీ అయినా కూడా నేను ఇంత బాగా యాక్ట్ చేయగలను. వాళ్ళందరూ సపోర్ట్ లేని నేను నథింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ టెక్నీషియన్, ఎవ్రీ యాక్టర్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఇక్కడ వచ్చిన గెస్ట్లందరికీ చాలా 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 థ్యాంక్స్. అండ్ ఐ లవ్ యూ నాన్న, ఐ లవ్ యూ సో మచ్. మీలాంటి ఫాదర్ ప్రతి ఒక్క కూతురుకు ఉండాలి. బికాస్ ప్రతి ఒక్క కూతురికి ఒక యాక్టర్ అవ్వాలని ఉంటుంది, డాక్టర్ అవ్వాలని ఉంటుంది, పోలీస్ అవ్వాలని ఉంటుంది. బట్ లేడీ గర్ల్ అనే ఒక కారణంతో వాళ్ళు లైక్ త్వరగా పెళ్లి చేసేయాలి, 20 years వస్తే 22 years వస్తే పెళ్లి చేసేయాలి, ఒక బాధ్యత తీరిపోద్ది అనుకుంటారు. బట్ ఐఎమ్ రియలీ టచ్డ్ బ్లెస్డ్ ఫర్ మీ. మా మమ్మీ ఫాదర్ మా నాన్నగారు అండ్ మమ్మీ కూడా పెళ్ళేంటయ్యా నా కూతురు ఏదో సాధించాలనుకుంటుంది, సాధించని, ఎవరేం మాట్లాడుకొని నా కూతురు యాక్టర్ అంతే. సో ఎంతో మంది ఆడిషన్ తీసుకున్నా ఎంతో అది ఇది అంటారు కానీ నథింగ్ అండి. కష్టపడుతున్నందుకు ఫ్యామిలీ సపోర్ట్ కంపల్సరీ ఉండాలి. ఆ సపోర్ట్ నాకు టచ్ దేవుడి దయ వల్ల చాలా ఉంది. అండ్ డాడీ ఐ రియలీ లవ్ యూ సో మచ్. మీరు లేనిది నేను నథింగ్. అండ్ అమ్మ నీ ఎంకరేజ్మెంట్ లేనిది ఐఎమ్ నథింగ్. అండ్ మా ఫాదర్ అండ్ మదర్కి ఎంత సపోర్ట్ ఉందో దేవుడి దయ వల్ల నాకు అలాంటి ఫ్యామిలీ కొత్త రంగుల ప్రపంచం టీం దొరికింది. అండ్ ఐ వాంట్ టు కంటిన్యూ దిస్ జర్నీ సో మచ్. అండ్ మా మూవీ January 20 రిలీజ్ అవుతుంది. అండ్ మీడియా మిత్రులారా మీకు ఒక్కటే చెప్తున్నా, తెలుగు అమ్మాయిని ప్లీజ్ సపోర్ట్ చేయండి. బికాస్ మా కొత్త రంగుల ప్రపంచం టీంలో చాలా రోజుల నుంచి కష్టపడుతున్న తెలుగు వాళ్ళని సెలెక్ట్ చేసుకుని చాలా కష్టపడి ఓన్లీ ఫర్ ద తెలుగు అనే ఒక పదాన్ని మనమే బయటకు తీసుకురావాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ గాయత్రి గారు, సో భార్గవి గారు వాళ్ళు కావాలండి ఈ జనరేషన్లో. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ద క్రంచ్ మీడియా. అండ్ థ్యాంక్ యూ శివ గారు, థ్యాంక్ యూ పవన్ గారు, చాలా థ్యాంక్స్. మా మూవీ లైక్ ఇంత చిన్నగా ఉన్నా కూడా దే వాజ్ సపోర్టింగ్ లైక్ చిన్న గ్రోయింగ్ ఫ్లవర్స్ లాగా. సో నేను చెప్పాను కదా ఒక ఎగ్జాంపుల్, బావి నుంచి ఒక వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారి నుంచి పెద్ద పెద్ద హ్యాండ్స్ అన్ని తీసి ఒక పొలంలో ఒక మంచి ప్లేస్లో నాటారు. దాన్ని మీరు సూపర్గా చూసి దానికి నీళ్లు పోసి ఎంకరేజ్ చేయాలని మా కోరిక. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే పత్రికా విలేకరులకి, నటీనటులకి, సాంకేతిక నిపుణులకి అందరికీ శ్రీ పిఆర్ మూవీస్ యూనిట్ తరఫున మీ అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎంతో అద్భుతంగా మీరందరూ నిండు మనసుతోటి ఆశీర్వదించడానికి వచ్చారు. సినిమాలకు అతీతంగా ఒక సినిమా ఈవెంట్ లాగా లేకుండా ఒక మంచి ఉగాది పండగ జరుగుతున్నంత, సంక్రాంతి పండుగ జరుగుతున్నంత ఆనందంగా మీరందరూ వచ్చి మీ చల్లని ఆశీస్సులు మాకు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఎంతో మందిని ఇప్పుడు కొత్త రంగుల ప్రపంచం అంటే అని 1 minute వీడియోలో కూడా చెప్పాను. కొత్త రంగుల ప్రపంచం అంటే ఏంటంటే కొత్త హీరోయిన్, కొత్త హీరో, అలాగే కొత్త ప్రొడ్యూసరు, కొత్త మ్యూజిక్ డైరెక్టరు, అలాగే కొత్త డైరెక్టరు, ఇలాగా చాలామంది ఉన్నారు ఈ సినిమాలో. సో అద్భుతంగా సినిమా బాగా వచ్చింది. ఏమండి చాలామంది బయట ఏమంటారంటే ఏమండి కొంచెం డిలే అయినట్టు ఉందండి అని అంటే, పోకిరి సినిమాలో మహేష్ బాబు గారు ఒక మాట అంటారు, ఎప్పుడు వచ్చామని కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా అని. అది మనం ఎప్పుడు తీసామనేది ఎవడో చూడడు. రిలీజ్ అయ్యిందా, కంటెంట్ బాగుందా, డబ్బులు వచ్చినాయా, ఓటీటీ బాగా జరిగిందా, హిందీ రైట్స్ అమ్మారా, తమిళ రైట్స్ అమ్మారా, ఇవే కావాలి మనకి. డిలేలు గిలేలు ఇవన్నీ పక్కన పెడితే అందరి సహకారం 24 క్రాఫ్ట్స్ బ్రహ్మాండంగా సహకరించారు. వారి యొక్క కృషి వల్లే నేను ఈరోజు డైరెక్టర్గా నిలబడగలిగాను. సో ఇక నటీనటుల పరంగా వస్తే ఇప్పుడు మా హీరోయిన్ అని చెప్తా, మా అమ్మాయిని చెప్పను. మా హీరోయిన్ అంటే ముందు పృథ్వీరాజ్ గారి అమ్మాయి కదా, మా హీరో కొంచెం ఫస్ట్ డే కొంచెం అంతా వాళ్ళ అమ్మాయి మీద పెడుతున్నాడు, మన మీద ఏం పెట్టట్లేదు. అలాంటివి ఏమైనా ఉన్నాయా నీకు? అలాంటివి ఏమైనా ఉన్నాయా డౌట్లు అంటే ఏమి లేవండి అంకుల్, ఇది
సినిమా ఇది, సినిమా పరంగానే మనం వెళ్ళాలి అన్నాడు. చాలా సహృదయతోటి వాళ్ళ నాన్నగారు కూడా కృష్ణారెడ్డి గారు నాకు మంచి మిత్రులు, వాళ్ళ మదరు అందరూ చూశారు. చాలా బాగుంది కథ పరంగా. తను ఒకటి అడిగేవాడు, అంకుల్ నాకు ఫైట్ ఉందా అనేవాడు. ఫైట్లు ఏంటి బాబు, బ్రహ్మాండమైన రొమాన్స్ సాంగులు ఉన్నాయి, వ్యాంప్ సాంగ్ ఉంది, ఐటమ్ సాంగ్ ఉంది అని చెప్పేవాళ్ళం. సో మేము ఇంట్లో నేను చెప్పలేను కానీ మా వైఫ్ ఏం చెప్పుదంటే, భోజనం చేసేటప్పుడు ఈరోజు క్రాంతి ఉంటే బాగుండండి, మంచి భోజనం అండి అనేవారు. అంటే అంతగా ఫ్యామిలీతో అటాచ్ అయిపోయినటువంటి మా హీరో. సో దీంట్లో శుభోదయం సుబ్బారావు గారు, నోకరాజు గారు, మరి వారికి ఇచ్చిన క్యారెక్టర్లు నిడివి ఎంతున్నా మరి వారు ఏంటంటే సహృదయంతో వచ్చి, అలాగే మన నాగమహేష్ గారు మా బ్రదర్, ఇప్పుడు కాదు మా పరిచయం కొన్ని సంవత్సరాల నాటిది. అలాగే వారు బ్రహ్మాండంగా ఎదుగుతున్నారు ఇప్పుడు ఆర్టిస్ట్గా. అలాగే మా హరి దీంట్లో అద్భుతమైన క్యారెక్టర్ చేశాడు. అలాగే డి రాజు కానీ, విజయరంగరాజు గారి గురించి చెప్పాలి. ఆయన ఇప్పటి వరకు విలన్గా భైరవ దీపంలో మనం చూసాం. వారు ఏంటంటే కొంచెం ఆరోగ్యరీత్యా చెన్నై వెళ్ళడం జరిగింది. అలాగే అశోక్ కుమార్ గారికి మా అమ్మగారు చనిపోయారని అందువల్ల రాలేకపోతున్నాను అని అన్నారు. సో దీంట్లో చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. అలాగే కృష్ణతేజ, ఇంకా మా కో డైరెక్టర్ దీంట్లో వేషం వేశారు. అలాగే కమల్ గారు, అలాగే రెడ్డి గారు యూనిట్ కానీ, చంద్ర గారు కానీ. ఇక డిఓపి గురించి మనం ప్రత్యేకించి మాట్లాడాలి ఈ సినిమాలో. ఏంటంటే కక్షలు, కార్పణ్యాలు, బాంబులకి నిలవైనటువంటి కడప జిల్లా నుంచి వచ్చిన వ్యక్తి అతను. కానీ అలా ఉండడండి. ఎందుకంటే ఇది ఆయన ఏం డబ్బులు ఇచ్చి నాతో పొగిడించుకోవట్లేదని చెప్తున్నా ఉన్నమాట. ఒక స్ట్రీట్ చిల్డ్రన్లు తీసుకొచ్చి, ఒక 80 మందిని తీసుకొచ్చి, వారికి డబ్బులు ఇచ్చి, వారికి హాస్టల్ అకామిడేషన్ పెట్టి, మేము వెళ్ళాము ఒకసారి అక్కడికి, వారికి ఫుడ్ పెట్టి అన్నీ చేస్తే దాంట్లోంచి నేషనల్ అవార్డు కరాటే ఛాంపియన్ ఒక అబ్బాయి వచ్చాడు. అలాగే ఒకడు బ్రహ్మాండంగా కత్తోటి డైరెక్టర్గా వస్తున్నాడు, బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు. అలాంటి డిఓపి గురించి చెప్తున్నప్పుడు ఆయన కూడా ఇక్కడ ఉంటే వేదికను అలంకరిస్తే బాగుంటుందని అనుకున్నాం. మరి చంద్ర గారు ఏం రాజకీయం చేశారేంటో తెలియదు కానీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అద్భుతమైన కెమెరామెన్ను మేమేమని పిలిచేవాళ్ళంటే అబ్బాయి అని పిలిచాం. మా వైఫ్ కూడా అబ్బాయి అని పిలుస్తుంది, మా హీరోయిన్ మా అమ్మాయి అయితే అన్నయ్య అని పిలుస్తుంది. మరి ఇంతటి వాత్సల్యం, ఇంతటి అభిమానం ఉన్నటువంటి వ్యక్తి దూరంగా ఉంటే ఇండస్ట్రీ అండి ఇది. ఎలాంటి వాళ్ళతోటి పనిచేస్తాం మేము, ఇంకే పని చేస్తున్నాం. ఇప్పుడు పెద్ద పెద్ద కెమెరామెన్లు వాళ్ళు ఏదన్నా ఒక మాట ఏమంటే ఇప్పుడు గేమ్ చేంజర్లో తిరుగు గారు కెమెరామెన్, ఆయన ఇప్పుడు మలయాళం కెమెరామెన్, టాప్ మోస్ట్ కెమెరామెన్ తోటి తమిళ సినిమా చేస్తున్నాను షెడ్యూల్. వాళ్ళు ఏదన్నా కొంచెం ఏంటంటే ఎక్కువసేపు నిలబెట్టారని మనం ఏదైనా అనుకున్నా, పృథ్వీ సార్ సారీ సార్, நம்ம எல்லா ఫ్రెండ్స్ సార్, ఇప్పుడే ఇరుకుం సార్ ఇండస్ట్రీ, ప్లీజ్ సార్ కోఆపరేట్ సార్, ఇలా మాట్లాడతారు. మరి ఎందుకు ఆయన దూరం అయ్యాడో ఆ భగవంతుడే కాలమే నిర్ణయించాలి. సో హ్యాట్స్ అప్ టు అవర్ డిఓపి. అలాగే కమల్ గారు కానీ, అప్పుడు మంగంపేట డైరెక్టర్ అవుతున్న మా ఇంకో కో డైరెక్టర్ గారు కానీ, చంద్ర గారు కానీ, ఈ విషయం ఖచ్చితంగా మీరు చెప్పాలి. యూ షుడ్ నాట్ ఎంకరేజ్ దట్ టైప్ ఆఫ్, వీళ్ళని ఎంకరేజ్ చేస్తే మీరు చెప్పాలి. వాళ్ళంత బాగా మీ గురించి మాట్లాడుతున్నారండి. నేను ఒక 30 ఫోన్లు చేశానండి. దిస్ ఈజ్ నాట్ గివింగ్ రెస్పెక్ట్ టు డైరెక్టర్ యాజ్ ఎ యాక్టర్. రేపు పొద్దున్న నేను మెసేజ్ కూడా పెట్టాను. ఏమని పెట్టానంటే, నేను ఒక సినిమాలో యాక్ట్ చేయొచ్చు మహేష్ గారు, ఆ సినిమాకి నువ్వు కెమెరామెన్గా పనిచేయచ్చు. నేనేదో నీకు నాకు కోపం ఉందని చెప్పి నేను ఆ సినిమాకి రావటం మానేస్తాను, నేను చేయనంటానా? అయితే పృథ్వీ గారు ఉన్నారని చెప్పి నేను కెమెరాకి రాని ఒక డబ్బులు ఇచ్చి వాళ్ళందరికీ ఫీడ్ చేసి ఒక 100 కుటుంబాలు బతుకుతాయండి. కృష్ణనగర్ నుంచి వచ్చిన 100 కుటుంబాలు బతుకుతాయి. ఐఎమ్ ప్రౌడ్ టు సే ఒక 35 to 40 మెంబర్స్ డిఎండిఏ నుంచి తెలంగాణ యాక్టర్స్ అందరిని తీసుకొచ్చి మేము దీంట్లో పెట్టడం జరిగింది. మేమేం ప్యాడింగ్లు ఏం పెట్టలేదండి, మాకు క్యారెక్టర్కి సరిగ్గా సరిపోయే వాళ్ళందరిని అనుకుని పెట్టాం. ఒక కొత్త నిర్మాతని ఆమె ఏడవని రోజు లేదు, బాధపడని రోజు లేదు. డిలే 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 అని. సో ఆడుకున్నారు మాతోటి, అది ఆయనకు కూడా తెలుసు. ముందు ఉన్న చంద్ర గారి గురించి ఎందుకు చెప్తున్నామంటే, ఈజ్ యూనిట్ ఇన్ఛార్జ్. ఒక సినిమాకి ఇలాగే జరుగుతా, ఈ సినిమాలకి ఇలాగే చేస్తారా మీరు? కొంచెం ఆలోచించండి సార్. ప్లీజ్ కోఆపరేట్ విత్ న్యూ ప్రొడ్యూసర్స్. కోఆపరేట్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు. కోఆపరేట్ చేయకపోతే ఏం చేయలేమండి. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలు చేయలేము సార్. కొత్త నిర్మాతలు సినిమాలు చేయలేరండి. ఏం సార్ మొత్తం మీకు తెలియదు. మా మిస్సెస్ ఉండి సినిమా అద్భుతంగా రావాలి బాబా, ఈ రోజు కాకపోతే రేపు పొద్దున్న 100 పులిగోరలు వేసుకోవచ్చు నువ్వు అని చెప్పి తను ఎంతో ఒక 5 లక్షలు 6 లక్షలు పెట్టి పులిగోర చేస్తే
అది తీసి కూడా తాగట్టు పెట్టి మేము సినిమా చేసి సాంగ్స్ పూర్తి చేసాం. ఆ సాంగ్ పూర్తి చేయడం కూడా నిజంగా మీకు చెప్తున్నాడు, ఎన్ని నిజాలు ఇవన్నీ ఆయనకి తెలుసు. ఆయన ఎందుకు మాట్లాడలా, నేను అడుగుదాం అనుకున్న సభాముఖంగా ప్లీజ్. ఎందుకంటే మేము ఇంటి ముందుకు వెళ్ళి కెమెరామెన్ ఉన్నారా అని మేము బతిమాడుకోవాల్సి వచ్చింది. సంటు మాస్టర్ గారు, మీ మహేష్ గారు మీరు తెలుసు కాబట్టి. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. మీడియాకి చెప్తున్నానండి, కొత్త నిర్మాతలను కాపాడండి, మీరు ఇవన్నీ మీరు ఎలివేట్ చేయండి. కొత్త నిర్మాతలు ఎంత ఇబ్బంది పడుతున్నారో, డైరెక్టర్లు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇక ప్రమోషన్ విషయానికి వస్తాయి. ఇప్పుడు పిల్లలు ఏమంటారంటే, ఇటు క్రాంతి రెడ్డి కానీ, మా అమ్మాయి కానీ, మా మిస్సెస్ ఆల్రెడీ షీఈ్ ఏ కొరియోగ్రాఫర్ ఫ్రమ్ చెన్నై కార్డు తీసుకుని తను వద్దులేక అని చెప్పి తను సీరియల్స్ అవి చేయటం ఇవన్నీ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే మహేష్ అపాల రికార్డింగ్ అద్భుతంగా ఇచ్చాడు. అతను అద్భుతం, బ్రహ్మాండం అన్నమాట. ఈ రోజును చూసి రికార్డింగ్. అలాగే ఆదిత్య, వేర్ ఈజ్ ఆదిత్య, వెళ్ళిపోయారా? ఆదిత్య గారు అద్భుతంగా ట్యూన్స్, అద్భుతంగా సహకారం, పాపం ఆయన చాలా బాగా కోఆపరేట్ చేశారు. అలాగే స్టంట్ శ్రీ గారు కానీ, ఇక మొత్తం పేరున ప్రతిరోజు అన్నయ్య అని రాజశేఖర్ గారికి, అన్నయ్య అని నోకరాజు గారికి సినిమా ఎలా జరుగుతుంది ఏంటని తను 24 క్రాఫ్ట్స్ మీద నాకు కమాండింగ్ కదండి, ఆమెకి ఎక్కువైంది కమాండ్. 10 సినిమాలు తీసిన అనుభవం వచ్చేసింది ఆమెకి. సో ఇంకొక సినిమా ప్లాన్లోనే ఉన్నాం కాబట్టి ఇవన్నీ మేము పక్కన పెట్టేస్తామండి. ఇలా పక్కన పెట్టకపోతే మనం ముందుకెళ్ళాం. సో రజనీకాంత్ గారు చెప్పారు, మొరగని కుక్క లేదు, ఇప్పుడు మొరగని నోరు లేదు, కరవని కుక్క లేదు, ఇవి లేని ప్రపంచం లేదు, మన పని మనం చేసుకుంటూ పోవాలి రాజా అని అన్నాడు ఆయన. అదే మాకు ఇన్స్పిరేషన్. దట్ ఈజ్ పవర్ ఇది సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. ఇక ప్రమోషన్ విషయానికి వస్తే పేర్లు అనవసరం. ఎందుకంటే లౌక్యం సినిమా చేశాను కానీ నాకు లౌక్యం లేదు. లౌక్యం అంటే ఈ రోజున నా పక్కన గన్మెన్లు పెద్ద పెద్ద BMW కార్లు ఉంటాయి, అవి లేవంటది. రోజు ఆమె తిడతా ఉంటుంది, 1 సెంటు భూమి లేదు ఏంటని. నేను చెప్పేది ఏంటంటే లౌక్యం ఉంటే మనకు భజన చేయడం చేత కాదు. హరిలో రంగా అనే భజనలు మాకు రావు. మాకు వచ్చే వేషాలు మేము చేస్తాం, మాకు వచ్చిన దాంట్లో మేము బతుకుతాం. మాకు ఒక పిల్లలు, నేను, మా పాప, మా ఆవిడ బతికితే చాలండి. ఇంతకన్నా జీవితంలో ఏమీ ఆశించక్కర్లా. 30 రోజులు పని అక్కర్లా. 5 రోజులు పని చేస్తే ఒకరోజు మా డాగ్స్కి, ఒకరోజు మా ఫీడింగ్కి సరిపోద్ది. సో ప్రమోషన్కి వాళ్ళు ఏమనుకుంటారంటే, మా నాన్న చిరంజీవి గారితో యాక్ట్ చేశారు, మా నాన్న మహేష్ బాబుతో యాక్ట్ చేశారు, మా నాన్న రవితేజతో యాక్ట్ చేశారు, మా నాన్న ఎన్టీఆర్ గారితో యాక్ట్ చేశారు, అల్లు అర్జున్ గారితో యాక్ట్ చేశారు, ఇంతమంది ప్రొడ్యూసర్లు తెలుసు, ఇంతమంది హీరోలు తెలుసు. ఏమండి పాప అంత చెప్తుంది కదండి ఒక ఆయన, మీరు వెళ్ళిపోతే ఇమీడియట్గా అయిపోద్దండి పని. కానీ ప్రాక్టికల్గా ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక హీరో ఏమన్నారంటే, ఏముంది తొక్క 35-40 సీన్లు నువ్వు చేసుంటావు, డైరెక్టర్గా ఆ సాంగ్ ఏమో మాస్టర్ చేసుకుని ఉంటాడు, ఫైట్లు ఏమో స్టంట్ మాస్టర్ చేసుకుని ఉంటాడు, నువ్వు చేసేది ఉంది, దీని గురించి నేను ఎందుకు చెప్పాలన్నాడు. ఆ రోజు నేను వచ్చి చెప్పాను తనకి, ఇద్దరం కళ్ళంట నీళ్ళు పెట్టుకుని, మా పాప ఒకటే ఉంది, అక్కర్లేదులేండి, మన మంచి హృదయం మనకు తోడుగా ఉన్న వాళ్ళతోటే మనం ట్రావెల్ అవుతాం. సో ఇది పరిస్థితి. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే ఇండస్ట్రీ వాళ్ళని ఆదుకోకపోతే, ఇప్పుడు పనికిరాని ఆర్టిస్ట్ ఏం కాదు నేను. ఇప్పుడు ప్రజెంట్ ఐఎమ్ డూయింగ్, కొంచెం మధ్యలో చిన్న స్లో అయినా ఇప్పుడు బ్రహ్మాండంగా పరిగెడుతుంది తమిళ తెలుగులో. సో సో వారు చేయలేదంటే వారి విఘ్నతకి వదిలేద్దాం. తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే ఒక ఎంపీఓ, ఎమ్మెల్యే లెటరు, లేకపోతే అక్కడ ఉన్న చైర్మన్ లెటరు, బాబు మేము దర్శనానికి వెళ్ళాలి అని చెప్పి మనం వెళ్ళొచ్చు, లేకపోతే 10,000 రూపాయలు కట్టేసి మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అలాంటి వెంకటేశ్వర స్వామి లాంటి దేవుళ్ళు ఉన్న మన హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారండి. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వరని చెప్పి 11 నెలలు, మీరు నమ్మరు సార్ మీడియా మిత్రులారా, 11 నెలలు మెసేజ్లు పెట్టి, ఏమంటే ఒక్కసారి పాపని ఆశీర్వదించండి, అబ్బాయిని ఆశీర్వదించండి, కొత్త నిర్మాతను ఆశీర్వదించండి, కొత్త డైరెక్టర్గా నన్ను ఆశీర్వదించండి. మేమేం డబ్బులు అడగట్లేదు, ఆశీర్వాదం అడిగాం. అడిగితే దేవుడు వరం ఇచ్చాడు. పూజారులు చాలా కష్టమండి, వారు మూడ్లో లేరండి, వారు ఎక్కడికో వెళ్ళారండి. ఆఖరికి ఏంటంటే, మేము ఒక పని చేయండి, మీకు సంబంధించిన ఏమైనా ఉంటే పెట్టండి, దాన్ని బట్టి మేము మాట్లాడతామండి అన్నారు. సో ఇలాగా
కొన్ని సంవత్సరాల అనుబంధం వాళ్ళు ఉన్న వాళ్ళు మేమే ఇలాగ అయిపోతే ఇక కొత్తగా వచ్చేవాడి పరిస్థితి ఏంటండి? సో ఒకటే నాకు అప్పుడు ఏమైందంటే పవన్ కళ్యాణ్ గారు గుర్తొచ్చారు నాకు. అసలే చీకటి, చుట్టూ గాఢాంధకారం, గతుకుల రోడ్లు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల్లో ధైర్యం ఉంది. దట్ ఈజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఒక నడి సముద్రంలో చిక్కుకున్న నావ లాంటిది కొత్త రంగుల ప్రపంచం సినిమా. నడి సముద్రంలో చిక్కుకుంది, సునామీ వచ్చేసింది, అలల తాకిడికి అటు ఇటు 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 ఆర్థిక ఇబ్బందులకు లోనే అలాగా ఎటు వెళ్ళిపోతుంది సముద్రంలో, ఒక చుక్కాలు లేకుండా అలా కొట్టుకుపోతుంటే ఎస్ నేనున్నానని చెప్పి ఆయన గోల్డ్ హ్యాండ్ మా చేతికి ఇచ్చి మమ్మల్ని పైకి లాగిన ఏకైక వ్యక్తి మానవతావాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈజ్ ఏ సూపర్ స్టార్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. నేను ఎంతటి చేసింది బ్రోలో 1 minute 5 seconds. శ్యాంబాబు క్యారెక్టర్ ఎక్కడికో తీసుకెళ్ళింది. అలాగే పవర్ స్టార్ గారు వారిని ఆశీర్వదించారు. ఒకటే ఆయన వ్యక్తి, ఒకటే ఏంటంటే ఆయన ఎలాంటి వ్యక్తి అంటే ఆయన దగ్గర నుంచి చూసే వాళ్ళకి తెలుస్తుంది, ప్రేమించే వాళ్ళకి తెలుస్తుంది. నేను ఆయన ఎక్కడో దూరంగా ఎక్కడో ఎలక్షన్లో ఉన్నారని చెప్పి మా జూనియర్ పవన్ కళ్యాణ్ గారిని పిలిపించుకుని ఆయన ఉన్నంత ఆనందంగా నేను ఫీల్ అవుతున్నాను ఇక్కడ. సో థ్యాంక్ యూ బ్రదర్. సో వారు చేయూతనిచ్చి పైకి లాగి పృథ్వీ గారు మేమున్నాం మీకు, అది చాలండి ఆ మాట. సినిమా హిట్ తర్వాత వేరే విషయం. దిస్ క్రెడిట్ గోస్ టు కొత్త రంగుల ప్రపంచం, క్రెడిట్ గోస్ టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అంటే అలాంటి వ్యక్తి ఇండస్ట్రీలో ఉండటం వల్ల ఈరోజు మేము ఒక సునామీలోంచి బయటపడ్డాం. అది క్రెడిట్ గోస్ టు. అలాగే కొత్త హీరో హీరోయిన్ నా సంగతి పక్కన పెట్టండి, నేను చాలా సినిమాలు చేస్తున్నా ఉన్నాయి. వీరిద్దరి మధ్య మూడో రోజునే పవన్ కళ్యాణ్ గారు అలాగ అనగానే 1 million వెళ్ళిపోయిందంటే కొత్త రంగుల ప్రపంచం పవర్ ఏంటి అనేది అర్థమైపోయింది. ఇప్పుడు దగ్గర 1.5 million పరిగెడుతుంది థియేటర్ ట్రైలర్. రేపు జనవరి 20 వచ్చేటప్పటికి రిలీజ్కి దగ్గర 3 లక్షలు పైకి వెళ్ళిపోతుంది, 3 million అని చెప్పి వీఆర్ ఎక్స్పెక్టింగ్. సో ఇంతమంది మనకి హెల్ప్ చేస్తారు. ఇలాగా మేము ఎంతోమందిని పిలిచామండి. నేను ఒకటి మెసేజ్ చూసే ఇప్పుడే సాయి కుమార్ గారు పెట్టారు, డ్యూ టు కాఫ్ అండ్ కోల్డ్ అండ్ ఫీవర్ ఐఎమ్ నాట్ అటెండింగ్ అన్నారు. సరే శ్రీ విష్ణు గారు అంటే ఆయన నేను వస్తున్నాం బ్రదర్ రెడీ అన్నారు. సరే వారు కూడా ఏదో పని మీద రాలేకపోయారు, అల్లరి నరేష్ గారు రాలేకపోయారు. సో మా ఉపెన డైరెక్టర్ గారు వారికి ఏదో వారు కో డైరెక్టర్ గారు ఏదో చెప్పారు, ఏదో ప్రాబ్లం పని మీడియా ముందు మనం చెప్పకూడదు. సరే ఓకే. ఇక చిన్న సినిమాలకి పెద్దల ఆశీస్సులు లేవండి. పెద్దల ఆశీస్సులు కావాలి. మీరందరూ ఆశీర్వదిస్తేనే బయటకు ఉంటాయి. పృథ్వీరాజ్ వీడు ఏది మాట్లాడినా వైరల్ అంటారు, కానీ బాధ గుండెల్లోంచి వచ్చిన బాధ. మేము భోజనాలు చేయకుండా కూడా మేము అలా కూర్చుని ఈ సినిమా ఎవరు కొంటారు, ఎలా వెళ్తుంది, ఇది ఏంటి దీంట్లో ప్రాబ్లమ్స్ అని చెప్పి ఒక ఎడిటర్ లాగా కూర్చుని, ఒక డైరెక్టర్కి ప్రతి సీను అందంగా కనబడుతుంది, ఆస్వాదిస్తూ ఉంటాడు. తన ఎడిటర్లా కూర్చొని నేను ఎందుకు చెప్తున్నాను బాబా ఆలోచించు, ఇక్కడ ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే మా ఇద్దరి మధ్య ఇన్నర్గా చాలా గొడవలు జరిగాయి, చాలా ఇదయ్యి. అవుట్పుట్ అద్భుతంగా వచ్చింది. ఈ రోజున బ్రహ్మాండంగా ఉంది. పోస్టర్స్ ఈరోజు మార్నింగ్ ఎక్కడ చూసినా హోర్డింగ్స్ కానీ పోస్టర్స్ కానీ పీవీఆర్ సినిమాస్లో ఎక్కడ చూసినా కమింగ్ సూన్ అని ఇవన్నీ పడటంతో ఒక హైప్కి వెళ్ళింది. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని బాధలు పడుతున్నాం. కొత్త వాళ్ళని ఆశీర్వదించండి, కొత్తదనాన్ని ప్రోత్సహించండి. రేపొద్దున్న నాకు రాఘవేంద్ర గారు ఒక మాట అన్నారు, వెళ్ళి నేను ఇలాగా సన్నంగా ఉన్నాను అంకుల్ అది అంటే ఎవరు చెప్పారమ్మా అలాగా, వాడి కళ్ళకి నువ్వు అలాగా ఇవ్వకూడదనే ఉండుంటుంది, అందుకని నాకు చెప్పాడు. యు ఆర్ ది అనదర్ శ్రీదేవి ఫర్ తెలుగు ఇండస్ట్రీ, యు ఆర్ ది అనదర్ విజయశాంతి ఫర్ తెలుగు ఇండస్ట్రీ అని చెప్పాడు ఆయన మహానుభావుడు. అలాగే మోహన్ బాబు గారు ఏమయ్యారు మామూలుగా ఉంటుంది అనుకుంటే ఏంటి ఎరగదీసింది అన్నాడు ఆయన. సో బ్రహ్మాండమైన ఆశీస్సులు. ప్రకాష్ రాజ్ గారు అయితే హమ్మింగ్ చేశాడు, కళ్ళల్లో కళ్ళెట్టి కనిగట్టు చేసేవా పిల్ల ఓ పిల్ల అని, అంత క్యాచీగా ఉంది. సో క్రాంతి అండ్ శీలు బ్రహ్మాండంగా యాక్ట్ చేశారని ఆయన, శ్రీకాంత్ గారు, విశ్వక్సేను, అను రాఘవపూడి, అనిల్ రాఘవపూడి, అలాగే ఉప్పెన డైరెక్టర్ గారు బుచ్చిబాబు గారు, ఇలాగా ప్రతి ఒక్కళ్ళ తలుపు తట్టాం మేము. అడక్కపోతే అమ్మైనా అన్నం పెట్టదని చెప్పి మేము ప్రతి ఒక్కరు తిరిగాం, ఇండస్ట్రీలో దగ్గరికి వెళ్తున్నాం.
అసలు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు బతికుంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకుని, ఎందుకంటే మా మిస్సెస్ ఫస్ట్ యాక్టర్గా యాక్ట్ చేసింది మేజర్ చంద్రకాంత్ సినిమాలో నందమూరి తారక రామారావు గారితో. ఈ విషయం ఎవరికి తెలియదు. సో ఇన్నున్నాయి, సంచిలో చాలా ఉన్నాయి, అద్భుతమైన సినిమాలు తీస్తాం. ఈ రోజున ఎవరూ రాకపోయినా మహేష్ గారు మనం మీరు చెప్పిన కథ నెక్స్ట్ ఇంకో సినిమా చేస్తాం, సినిమాలు తీస్తూనే ఉంటాం ఇండస్ట్రీలో ఉన్నంతకాలం. బ్రహ్మాండంగా శభాష్ అనిపించుకుంటాం ఆ పెద్దవాళ్ళతోటి. ఏ పెద్దలైతే రాలేదో ఆ పెద్దలే వీడు మామూలుడు కదరా వీడు బ్రహ్మాండం అనుకునే విధంగా చేయాలని చెప్పి ఆ భగవంతుడు, ఆ లక్ష్మీనరసింహస్వామి, ఆ తలుపులమ్మ తల్లి బ్యానర్ ఇది. కాబట్టి వారందరి ఆశీస్సులు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా బిడ్డకి ఇంకొక బిడ్డకి మా నిర్మాత వైఫ్ కన్నా ముందు నిర్మాత వీళ్ళందరూ బాగుండాలి. అలాగే మా ఉన్నతి కోరుకునే ఇక్కడ ఉన్నటువంటి అందరూ బ్రహ్మాండంగా ఉండాలి. ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కొత్త రంగుల ప్రపంచాన్ని మీరు బ్రహ్మాండంగా ఆశీర్వదించారు. ఈ జనవరి 20న అద్భుతమైన విజయాన్ని సాధించాలని చెప్పి మీరు నిండు మనసుతోటి ప్రార్థించండి. మీడియా మిత్రులారా, మమ్మల్ని మా సినిమాని మీరు ప్రోత్సహించండి. తప్పకుండా ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉంది. మీరు తప్పకుండా మీ హైప్ తోటే ఇండస్ట్రీలో చిన్న సినిమాలు బాగుపడతాయి. అదే మా దాసనారాయణరావు గారు బతికుంటే ఇంకో రకంగా ఉండేది. స్వర్గీయ శ్రీహరి గారు, రే నువ్వు ఈయన చెప్తుంటూ ఎప్పుడైనా డైరెక్షన్ చేస్తే చూడాలని ఉందన్న మహానుభావుడు. ఆయన లేడు. ఆయన ఉండుంటే నా కూతురు అని చెప్పి ఆయన అలాగ భుజం మీద చేసుకుని ప్రతి షూటింగ్ దగ్గర తీసుకెళ్ళి చెప్పండి ఈ అమ్మాయి గురించి చెప్పండి అని చెప్పి చెప్పించేవాడు. అలాంటి వ్యక్తులు లేరు. అది మా దురదృష్టం. సో అందరినీ మేము తప్పుపట్టం, ఇవ్వకపోవటం అనేది వాళ్ళ అదృష్టం, మా దురదృష్టం. సో థ్యాంక్స్ టు టాలీవుడ్ తెలుగు ఇండస్ట్రీ. ఇక్కడే ఇదే ప్రసాద్ ల్యాబ్లో ఆ గట్టు మీద కూర్చుని టీలు తాగే వేషాల కోసం అడుక్కున్న రోజులు ఉన్నాయి. ఇక్కడే తిరిగాం. ఇక్కడ లెజెండ్ విక్రమ్ గారు బంగారు కుటుంబం సినిమా చేసినప్పుడు అక్కడే కూర్చుని ఉంటే టీ తాగడానికి బైక్ మీద అలా వెళ్ళేవాళ్ళం బయటికి. సో ఎంతోమందిని చూసాం, మన కళ్ళ ముందు నుంచి ట్రావెల్ అయ్యే వాళ్ళని చూసాం, పైకి వెళ్ళిన వాళ్ళని చూసాం, అద్భుతమైన విజయాలు సాధించే వాళ్ళని చూసాం. కాబట్టి తెలుగు ఇండస్ట్రీ చాలా గొప్పది. రజనీకాంత్ గారు ఒక మాట చెప్పారు, తెలుగు ఇండస్ట్రీ మొత్తం కళామ తల్లి అందరినీ నడిపించుకుంటూ వెళ్తుందంటే నన్ను సంఖలో ఎక్కించుకుని వెళ్తుంది. దట్ ఈస్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అన్నారు. అలాగే కళామ తల్లి ఏం చేస్తుందంటే అందరికీ పంచపక్ష పరాణాలు పెడితే ఆమె చేతిలో ఉన్న ఒక గిన్నె నేను శ్రీలుకిను క్రాంతికి నీకు ఇస్తున్నానని చెప్పింది ఆమె మాకు. అంతకన్నా కళామ తల్లి ఆశీర్వాదం ఇంకేం అక్కర్లేదు. సో నాకు మా అమ్మాయిని కాదు, అటు తను ఉన్న పోస్టర్ కానీ అక్కడ ఉన్న హీరో కానీ ఇంతకన్నా ఇంకేమున్నాయండి. కొత్త వాళ్ళు వీళ్ళు తయారవుతాయి కదా రేపు పొద్దున్న. అప్పట్లో విజయశాంతి గారు అనేవారు కదా, అప్పట్లో శ్రీలు గారు, అప్పట్లో క్రాంతికృష్ణ అనే రోజులు దగ్గరలో ఉన్నాయి. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ డేస్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. కొత్త రంగుల ప్రపంచం. ఓ